నమస్కారం. అమిత్ షా గారు ఇటీవల హైదరాబాద్ లో ప్రముఖ పత్రికాధిపతి రామోజీరావు గారిని, ఎన్టీఆర్ గారిని కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ పార్టీ ప్రముఖ వ్యక్తిగా అమిత్ షా గారు ఒక ప్రముఖ పత్రికాధిపతి, కష్టపడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రామోజీరావు గారు లాంటి వ్యక్తిని కలవడం తప్పు కాదు. కష్టపడి ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా కష్టపడి ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు కలవడం తప్పు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరి ఎందుకయ్యా చర్చనీయాంశం అయిందంటే, మన రాష్ట్రంలో ఉన్న వర్గ రాజకీయాల వల్ల లేదా ఆధిపత్య రాజకీయాల వల్ల చర్చనీయాంశం అయింది. మన రాష్ట్రం విడిపోవడానికి కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా లాంటిది రాకపోవడానికి కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ కూడా ఇంకా కంప్లీట్ కాకపోవడానికి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి విజయం వెనక కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి నేటి పరిపాలనకు కానీ ప్రధానమైన కారణం బీజేపీనేమో అని ప్రతి ఒక్క ఆంధ్రుడు అనుమానిస్తూ ఉంటాడు. అయినప్పటికీ బీజేపీని ఎందుకు కోరుకుంటున్నారు, ఎందుకు అవమానిస్తున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ఒక 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది, లేదా మరొక సామాజిక వర్గానికి, 2 సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చి 90% ఉన్న ప్రజల్ని నామమాతో పదవులు ఇచ్చుకుంటూ వాడుకుని వదిలేసింది. మరొక పక్కన తెలుగుదేశం పార్టీ తమ సామాజిక వర్గానికి కీలకమైన పదవులు, అధికార ఫలాలు ఇచ్చుకుంటుంది, మిగిలిన వాళ్ళని వాడుకుని వదిలేస్తుంది, అధికారులను పదవులు ఇస్తుంది. ఈ 2 సామాజిక వర్గాల రాష్ట్రంలో ఆ 2 సామాజిక వర్గాలు తప్ప 90% ఉన్న వారికి అధికారం రావట్లేదు. అది రావాలంటే ఒకటి జనసేన ద్వారా అవుతుంది, 2 బీజేపీ ద్వారా అవుతుంది. వీళ్ళిద్దరు కలిపితే అనగారిన వర్గాలకి రాజ్యాధికారి ఏ వర్గాలైతే మెజారిటీ వర్గాలు ఆంధ్రాలో ఉన్నాయో అధికారం దక్కడం లేదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అధికారం రావాలంటే బీజేపీ ద్వారా జనసేన ద్వారా రావాలి, ఇద్దరు కలాలి అని కోరుకుంటున్నారు. ఒక పక్కన మెజారిటీ వర్గం కాపులు ఎలా కోరుకుంటున్నారు, అలాగే బీసీలు కూడా బీజేపీ ద్వారా మాకు అధికారం వస్తుంది, మాకు కీలకమైన పదవులు వస్తాయి, అలాగే దళితులు కూడా బీజేపీ ద్వారా మాకు అధికారం వస్తుంది, మాకు కీలకమైన పదవులు వస్తాయని ఆశిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ యొక్క బ్యాక్గ్రౌండ్. బీజేపీలో చూసుకుంటే ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మాజీ రాష్ట్రపతి లేదా ప్రస్తుత రాష్ట్రపతి లాంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా అణగారిన వర్గాలకి చెందిన వ్యక్తులు. బీజేపీ పార్టీ అయితే అన్ని వర్గాలకి ఇతోధిక ప్రాధాన్యత ఇస్తారు. సో మన బీజేపీ కొమ్ము కాస్తేనే మనకు అధికారం దక్కుతుందని అధికారం దక్కిన వర్గాలందరూ కూడా కళ్ళు కాయలు కాసిలా బీజేపీ వంక చూస్తున్నారు. దానికి తోడు తెలంగాణలోని, ఆంధ్రాలోని మెజారిటీ సామాజిక వర్గాల కాపులకి బీజేపీ పార్టీ అధ్యక్షులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సంకేతాలుగా భావించారు అందరూ నిన్నటి వరకునే. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, బీజేపీ యొక్క నడవడిక విధానాలు చూస్తుంటే దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన దేశం అంతా కూడా కమలం వికసిస్తుంటే, దేశం అంతా కూడా కమలం వికాసం గురించి కొనియాడుతుంటే, ఆంధ్రాలో కమలం విలపిస్తున్నది అనిపిస్తుంది. ఎందుకంటే ఎదుగు బొదుగు లేకుండా ఉంది. 9 సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నా కానీ ఈ మెజారిటీ వర్గాలకి బీజేపీ ఏది ప్రాధాన్యత ఇవ్వలేదు అనిపిస్తుంది అని భావిస్తున్నారు. నేనంటూలా భావిస్తున్నారు. ఏ ఆధిపత్య వర్గాలు ఆ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఏ వర్గాలకైతే అధికార ఫలాలు దక్కుతున్నాయి అనుకుంటున్నారో బీజేపీ కూడా ఆ వర్గాలకి ఇస్తున్నదా అని భావిస్తున్నారు. ఒక ఉపరాష్ట్రపతి పదవి కావచ్చు, లేదా గవర్నర్ పదవి కావచ్చు, లేదా మరొక పదవి కావచ్చు, ఒక ప్రధానమైన ఒక ఆధిపత్య వర్గానికి దక్కినాయి తప్ప మిగిలిన 90% వర్గాలకి బీజేపీ ఏ విధమైన నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. కారణం ఏంటి? మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ వస్తున్నది. కారణాలు మంచి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొమ్ము కాస్తూ వస్తుంది, ఆ కాల పాలక వర్గానికి కొమ్ము కాస్తుంది. మరొక పక్కన కీలకమైన పదవులు ఇచ్చుకుంటే ఈ పాలక వర్గానికి కొమ్ము కాస్తుంది. మిగిలిన 90% వర్గాలకి బీజేపీ ఎందుకు కొమ్ము కాయట్లేదు, ఎందుకు వీళ్ళ బాధలను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు బీజేపీ అర్థం చేసుకోవట్లేదు, ఏ సంకేతాలు ఇవ్వడం కోసం ఒక రామోజీరావు గారు లాంటి వ్యక్తితోటి కలవాల్సి వచ్చింది. రామోజీరావు గారిని కలవడం నేను తప్పు అని అంటలే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కుల రాజకీయాల వల్ల, వర్గ రాజకీయాల వల్ల, వివిధ కారణాల వల్ల రామోజీరావు గారు లాంటి వ్యక్తిని ఒక పాలక పార్టీకి సలహాదారుడు అని భావిస్తే వాస్తవాలు దేవుడికి ఎరుక. బీజేపీ నాకంటే బీజేపీకి బాగా తెలుసు. అలాగే ఇప్పుడు ఒక కాపుల్లో కానీ, ఒక దళితుల్లో కానీ, కాపుల్లో ఒక ముద్రగడ పద్మనాభం గారిని కానీ, ఒక చిరంజీవి గారిని కానీ, లేదా ఒక దళితుల్లో ఒక మందకృష్ణ మాది గారిని కానీ, ఒక కత్తి పద్మారావు గారి లాంటి వ్యక్తిని కానీ, లేదా బీసీలో ఒక కేశన శంకర్రావు గారి లాంటి ఇటువంటి ప్రముఖ వ్యక్తుల్ని కలవకుండా ఒక ఆధిపత్య వర్గాలకు చెందిన వ్యక్తుల్నే కలవడం ద్వారా బీజేపీ ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నది? ఒక పక్క ఒక పాలక వర్గానికి కాపు కాసుకుంటూ మరొక పాలక పార్టీని
అధికారం కోల్పోయిన పార్టీ అధికారం రావడం కోసం లేదా వాళ్ళకి అధికారం కట్టిపెట్టడం కోసం బీజేపీ ఇటువంటి వ్యూహాలు పన్నుతున్నదా, ప్రముఖులను కలుస్తున్నదా? దీనికి కారణాలేంటి? ఇదే నిజమైతే బీజేపీ ఈ 90% ఉన్న ఆంధ్రాలో ఉన్న 90% ఉన్న అణగారిన వర్గాలకి ఏ విధమైన సంకేతాలు ఇవ్వదలుచుకున్నది? బీజేపీ యొక్క స్వయంకృత అపరాధమా, లేదా వ్యూహాత్మకమైన తప్పిదమా, లేదా వ్యూహాత్మకమైన ఎత్తుగడన? ఆలోచించండి. జై హింద్.